అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను 5-6 సంవత్సరాల నుండి కష్టపడుతూ యూట్యూబ్లో నుండి మెట్టు ఎదుగుతూ అప్ అండ్ డౌన్ అవుతున్నాను అనమాట. అప్ అండ్ డౌన్ ఎందుకు వస్తుంది నాకు అంటే ఇంకా పిల్లలైతే ఇంకా ఇంట్లో ఖాళీగా ఉండడం లేదనమాట. అందుకనేసి అప్ అండ్ డౌన్ అనేది అవుతుంది. నాకు ఓన్గా తీరికి వస్తే ఇంకా వీడియోలు వావ్ చాలా బాగుండేది. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు వీడియో తీనిక రాదు, అప్లోడ్ చేయనిక రాదు. పిల్లలు ప్రస్తుతానికి ఇంట్లో ఎవరన్నా ఒకరు ఉంటేనే మనకు పని జరుగుతుంది, లేకపోతే ఇంకా లేదనమాట. పిల్లలు అంటే ఇంకా కాలేజ్కి కాలేజ్కి వెళ్తుంటారు, మామూలుగా జాబ్కి వెళ్తుంటారు, అలాగా అనమాట. సంథింగ్ తీనిక మాత్రం ఖాళీ అస్సలు ఉండాలని లేదు. అందుకనేసే ఈ ఛానల్ అనేది నాది అప్ అండ్ డౌన్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా కానీ సరే మనం ఛానల్ పెట్టామనుకుంటే కనుక కనీసం మనం రోజుకి ఒక్క రెండు మంచి కుకింగ్ ఛానల్ అయినా కానీ సరే, ఏదైనా కానీ సరే జనాలకు పనికి వచ్చేటివి ఏవైనా కానీ సరే ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా మనం తీసి పెట్టినట్టుగా అయితే కనుక మ్యాక్సిమం బాగా యూస్ వస్తాయండి. కాకపోతే కనుక ఒక్కొక్కసారి బాగున్నా కానీ సరే ఒక్కొక్కసారి యూట్యూబ్గా పుష్ చేయదు, ఒక్కొక్కసారి బాగలేకపోయినా పుష్ చేస్తుంటుంది అనమాట. సంథింగ్ నేనేం చెప్పబోతున్నానంటే ఏటైనా అవ్వనివ్వండి, ఎప్పుడో ఒకసారి మనం కానీ ఎదుగుతాము పట్టుదల ఉంటే అన్న ఒక పట్టుదల కోరిక మనలో ఉందనుకోండి, గ్యారంటీగా మనం ఎదుగుతామండి, నిజంగా ఎదుగుతాము. ఇంట్లో ఉండేసి లేడీస్ చాలామంది కుకింగ్ ఛానల్ అంట, కుట్టు మిషన్ అంట, లేకపోతే ఇంకా ఎంబ్రాయిడింగ్ అంట, సంథింగ్ వాళ్ళకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది దాన్ని బట్టి వాళ్ళు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి పెడుతున్నారు కదా. దేనికి వాళ్ళు ఖాళీగా ఉండి వాళ్ళు ఏమన్నా మామూలుగా ఎంజాయ్మెంట్ కోసం అయితే కాదండి. కష్టపడితే ఇంకా ఫలితం దొరుకుతుంది కదా. బయటికి వెళ్ళి అందరూ చాలామంది కష్టపడుతుంటారు, 4 డబ్బులు తెచ్చుకుంటారు కుటుంబం కోసం. అదే కష్టం ఏదో ఇంట్లో ఉండేసి ఇలాగ మనము ఏ కుకింగ్ అయినా కానీ సరే మనకు నచ్చిందండి. జస్ట్ ఇప్పుడు నేను మాట్లాడుకున్నానా ఇలాగ కూడా మాట్లాడడం కూడా ఈ మాటలలో కూడా కొద్దిగా మనకు ఎదురున్న మనిషికి మోటివేషన్ ఇచ్చినట్టుగా, మీరు కూడా ఎవరైనా కానీ సరే కొత్త ఛానల్ కొత్తగా పెట్టినట్టుగా అయితే కనుక అనుకున్నా కానీ సరే పెట్టాలా అని కోరిక ఉండొద్దు, పెట్టేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టేసి బాగా ఇంట్రెస్ట్ అనేది చూపించండి. ఇంట్రెస్ట్ చూపించేసి మీ టాలెంట్ ఏంటి ఉంటే ఆ టాలెంట్ అనేది అందులో చూపించండి. నిజంగా చెప్తాను, ఇందులో ఉన్నంత మరి ఎందులో లేదు. మీరు ఏ జాబ్ చేసినా కానీ సరే ఎందులో లేదు. మరి ఎందుకండి మరి మీకు యూస్ అనేది కొద్దిగా తక్కువ వస్తుంది అని మీరు చెప్పచ్చు. నేను ఇంకా ఇంట్రెస్ట్ చూపించాలంటే ప్రతి వర్క్ నేనే చేసుకోవాలి ఇంట్లో. ప్రస్తుతానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా పిల్లలను చూసుకోవాలా, మా ఆయన్ని చూసుకోవాలా, మరి ఇల్లు చూసుకోవాలా. ఒక్కరైతే ఇద్దరైతే పర్వాలేదు, మా ఫ్యామిలీలో మేము 6 ఉంటాం. 6కి నేనే చూసుకోవాలా ప్రతిదీ. ఏదైనా కానీ సరే మంచి చెడ్డ ఏదైనా కానీ సరే నాకు హెల్త్ బాగున్నా బాగలేకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని చూసుకున్న తర్వాతనే నేను ఏదైనా చేసుకోవాలన్నమాట. అది కాక నాకు చేయడం ఏదైనా కానీ సరే చాలా అంటే చాలా ఇష్టం. ఏదైనా కానీ సరే చేయగలుగుతాము. అయితే రోజు చేసి మనిషి అనేది కొద్దిగా ఒక్కొక్కసారి ఇంట్లో పని వల్ల కొద్ది బిజీ వల్ల ఇంకా మంచివి పెట్టలేకపోతున్నాను అనమాట. అందుకనేసి నేను అప్ అండ్ డౌన్ అవుతున్నాను అనమాట. మనకి ఎలా ఉండాలంటే ఇంకా మోటివేషను చాలా అంటే చాలా, ఏది వచ్చినా కానీ సరే మనం సాధించగలుగుతాము అన్న ఒక ధైర్యం మనలో ఉండాలా. పైనుండి వచ్చేసి ఫ్యామిలీ పరంగా మనకు సపోర్ట్ బాగుండాల. ఫ్యామిలీలో సపోర్ట్ అనేది చాలా బాగుండాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో ముందుగా సపోర్ట్ అనేది నాకు చాలా తక్కువ, పిల్లల వైపు నుండి నాకు సపోర్ట్ చాలా ఎక్కువ. అందుకే ఇప్పుడే నేను ఇంకా ఎదుగుతున్నాను అనమాట. ఇందులో యూట్యూబ్లో ఎదగాలంటే ఇంకా ఇంకొకటి మీకు చెప్తున్నాను, అదే ఇంట్లో ఎవరు ఉండకపోవడము, కుకింగ్ చేయడము అంటే పిల్లలు అప్లోడ్ చేయడము అలాంటివి కొద్దిగా టైం అనేది సరిపోవడం లేదు, తీయడం కూడా టైమింగ్ కరెక్ట్గా లేదనమాట నాకు. అంటే ఎవరి పనుల మీద వాళ్ళు బిజీ అయిపోతున్నారు అనమాట. అందుకనేసే నా ఛానల్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అలా కాకుండా మనకు ఓన్గా తీసుకున్నట్టుగా మనలో మన టాలెంట్ ఉందనుకోండి, నేను కొద్దిగా కానీ సరే చదువుకొని ఉంటే ఇంకా నా మటుకు నేను ఎలాగ అప్లోడ్ చేసుకోవాలా, ఎలా వీడియో తీసుకోవాలా అన్నట్టుగా అయితే ఇంకా పర్వాలేదు, తీయగలుగుతాము. మామూలుగా ఓన్గా అయితే ఇంకా నాకు ఏం తెలియదు కదా. అందుకనేసి నా ఛానల్ అనేది కొద్దిగా డల్ అవుతుంది, అప్ అవుతుంది, డల్ అవుతుంది అనమాట, డౌన్ అయిపోతుంది అనమాట. అందుకనేసే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. ఇంకా నేను కృషి చేస్తూనే ఉన్నాను, ఇంకా ఎదగల అనేసి.
నా సబ్స్క్రైబర్ వల్ల, నా ఫ్యామిలీ సబ్స్క్రైబర్లు అందరూ వల్ల నేను నిజంగా ఒకటే కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు కొద్దిగా డల్ అయిపోయినా కానీ సరే, కామెంట్లు అయినా కానీ సరే, నాకు బాగా మోటివేషన్ బాగా ఇస్తుంటారనమాట. చాలా ప్రేమగా వాళ్ళందరికీ నేను పేరు పేరున్న థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఇంకా నేను ఒక్కొక్కసారి డల్ అయిపోతుంటాను, ఒక్కొక్కసారి పెట్టలేకపోతుంటాను, ఒక్కొక్కసారి చిన్నవి ఏవైనా కానీ సరే షార్ట్లు పెట్టినా కానీ సరే నాకు బాగా మోటివేషన్ ఇవ్వడము, చాలా బాగా చెప్పడము అలా చేస్తూ ఉంటారనమాట. మీలో ఎవరైనా కానీ సరే చెప్పేది ఒకటే మాట, మీలో ఎవరైనా కానీ సరే యూట్యూబ్ పెట్టుకోవాలనుకుంటే ఇంకా ఇందులో అస్సలు ఏం ఆలోచించకుండా ముందుగా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. మీరు మాత్రము ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా మీకు ఏది నచ్చిందో అది చేసి పెడుతూ ఉండండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ప్రతిరోజు ఎన్ని పనులు ఉన్నా కానీ సరే పక్కన పెట్టేసి అయినా కానీ సరే మీరు మాత్రము కొద్దిగా కాకపోయినా కొద్దిగా ఇలాగ చేసుకుంటే ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా కానీ సరే మీరు గొర్రె అవ్వద్దు. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా కానీ సరే మీకు అనవసరం. ఎప్పుడో ఒకసారి ఏవో ఒక 4 ఛానళ్ళు అంటే ఇంకా ఏదో ఒక్క వీడియో కాకపోతే ఒక్క వీడియో అయినా కానీ సరే మీకు అప్ అయిపోతుంది. అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనకు ఉన్న జనరేషన్లో ఏమవుతుందంటే ఇంకా ఛానల్స్ బోల్డ్ ఉన్నాయి. అన్ని ఛానళ్ళల్లో మనది హై అవ్వాలనుకుంటే ఇంకా మనలో టాలెంట్ ఉంటే అని కాదు, ఒక్కొక్కసారి వీడియో కొద్దిగా బాగలేకపోయినా కానీ సరే, కొద్దిగా నచ్చకపోయినా కానీ సరే వ్యూస్ అనేది వెళ్ళిపోతుంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఎంత బాగున్నా కానీ సరే అక్కడే ఆగిపోతుంది. ముందు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడో 2011, 12లో చేసిన వీడియో ఛానల్స్ అయితే కనుక అలాగా ప్లాట్ఫారం పైన బాగా కూర్చొని ఉన్నారు అందరూ చాలా చక్కగా. వాళ్ళకి సబ్స్క్రైబర్లు కూడా బాగా వచ్చి ఉన్నారు కదా, అందుకనేసి యూట్యూబ్ పక్కన వాళ్ళకి బాగా పుష్ చేస్తుంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి మన టాలెంటే చూపించుకోవాలా మనకు. ఎందుకంటే మనకు సబ్స్క్రైబర్లు రావాలా మన దగ్గరికి, పైనుండి వచ్చేసి మన ఛానల్ అనేది వాళ్ళకి బాగా నచ్చాలా. మనం చెప్పే మాటలైనా, మన కుకింగ్ అయినా, మన స్టిచ్చింగ్ అయినా కానీ సరే, మనం చెప్పే ఏ మాట అయినా కానీ సరే వాళ్ళకి నచ్చినట్టుగా మన ఛానల్ మనం చెప్పకుండానే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. చెప్పేది ఒకటే అండి, ఏమి కాదండి, మనం ఎక్కడికి వెళ్ళి కష్టపడక్కర్లేదండి. ఇంట్లో కూర్చొని అయినా కానీ సరే మనము ఏదైనా స్టోరీ అయినా కానీ సరే, ఏవైనా కానీ సరే మీకు నచ్చింది మీరు చేసి అప్లోడ్ చేసి పెట్టండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే నేను బయటికి వెళ్ళి కష్టపడేటోళ్ళని ఇంతమందిని చూశాను. పాపం వాళ్ళు తెచ్చుకోవడం, ఆ రోజు తినడం అలా ఉంది. కానీ ఇందులో వర్క్ చేసిన వాళ్ళవి మీరు చూడండి, మళ్ళీ వాళ్ళకు చెప్పలేము మనం. ఒకప్పుడు ఇలా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంతో పైకి ఎదిగిపోయినారనమాట. అందుకనేసి చెప్తున్నాను, కొద్దిగా ఆలోచించండి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా వచ్చేయండి, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏది ఉందో, మీకు నచ్చిన అంటే ఏదైనా కానీ సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క నా హ్యాబీ ఉంటుంది కదా. ఒక్కొక్కరికి మాత్రం టీచింగ్ ఉంటుంది, ఒక్కొక్కరికి మాత్రం ఇంట్లో హౌస్ వైఫ్ లాగా ఉంటారు, ఒక్కొక్కరు మాత్రం కుకింగ్ మీద ఉంటారు, ఒక్కొక్కరు మాత్రం స్టిచ్చింగ్ మీద ఉంటారు, ఒక్కొక్కరు మాత్రం మామూలుగా వర్క్ ఏదన్నా కానీ సరే, ఎంబ్రాయిడింగ్ అయినా కానీ సరే, బుట్టలు అల్లడం అయినా కానీ సరే, లేదంటే ఇంకా మంచివి ఏవైనా చూపించే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అందుకనేసి ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ ఇంట్రెస్ట్, ఆ టాలెంట్ అనేది మీరు ఇందులో చూపించుకోవచ్చు. కాలు మీద కాలేసుకొని ఇంట్లో కూర్చున్నారనుకోండి, ఆ తర్వాత మీరు ఎంత ఎదిగారో మీకే తెలుస్తుంది. నా అన్న వాళ్ళు కూడా దూరం పెడతారు కదా, అలాంటి వాళ్ళు కూడా కాళ్ళ దగ్గరకు వస్తారు. ఇది మాత్రం పక్కా గ్యారంటీ. ఇందులో ఉన్నంత ఎందులో లేదు. మీరు ఎంత విదేశాలకు వెళ్ళినా కానీ సరే మళ్ళీ తిరిగేసి మన ఎక్కడ ఉన్నామో అక్కడికి రావాల్సిందే. ఇందులో ఉన్నామనుకోండి, ఎదిగామనుకోండి, ఇంకా ఆ కొమ్మని ఎవ్వరు కిందికి లాగలేరు తెలుసా. అంత ఉందండి ఇందులో. నిజంగా నా మాట ఆలకించండి. ఎవరైనా కొత్తగా ఛానల్ క్రియేట్ చేసి పెట్టుకున్న వాళ్ళు మాత్రము వ్యూస్ తక్కువ వస్తున్నాయి అనేసి మీరు మాత్రము బాగా డల్ అవ్వకండి. ఎప్పుడైనా కానీ సరే డల్ అవ్వకండి. నేనే 2 లక్షలు 3 లక్షలు 1 లక్ష దాటిన ఈ వీడియోసే ఒక్కొక్కసారి మేము 100 కూడా పోవు, 100 వరకు కూడా దాటేయవు. అయినా కానీ సరే నేను అప్సెట్ అంటే ఎక్కడ నేను నిరహాక్ష అంటే ఇంకా అదేమంటారు, ఏమంటారమ్మా తెలుగులో, బాధపడను. అంటే ఒక్కొక్కసారి సంథింగ్ చిన్న మాట ఏదైనా రాదనమాట, బాధపడను అనమాట. ఎందుకంటే ఇంకా ఈరోజు కాకపోతే రేపు, అంతవరకే. ఈరోజు కాకపోతే రేపు మనం ఏమైనా డబ్బులు పెట్టుకున్నామా ఇందులో కాదు కదా. మన టాలెంట్ మనం చూపించుకోవాలి. మన టాలెంట్ అటుపక్క మనసుకి నచ్చాలా, మన లైక్ కొట్టాలా, షేర్ చేయాలా, కామెంట్ చేయాలా కదా. అందుకనేసి ఎప్పుడైనా కానీ సరే మనం అందరికీ నచ్చాలా అంటే ఏంటో మనకు నచ్చినట్టుగా ఏవైనా కానీ సరే చేస్తూ ఉంటే ఇంకా పర్వాలేదండి. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ ఎవరైనా కానీ సరే పెట్టుకున్నట్టుగా అయితే ఇంకా మీకు వ్యూస్ అనేది తక్కువగా ఉన్నా కానీ సరే, సబ్స్క్రైబర్లు వచ్చినా రాకపోయినా, వచ్చినా కూడా చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోతారు.
ఒక్కొక్కసారి మాత్రం చాలా మంది వస్తుంటారు, ఒక్కొక్కసారి అన్సబ్స్క్రైబ్ కూడా చేసి వెళ్ళిపోతుంటారు. అయినా కానీ సరే మనం వచ్చారని సంతోషం ఉండొద్దు, వెళ్ళిపోతున్నారని బాధపడద్దు. ఎప్పుడైనా కానీ సరే మన పట్టుదల ఒక్కటి మనము ఢిల్లా చేయకూడదు. మన పట్టుదల మీద మనం ఉన్నామనుకోండి ఏదైనా సాధించగలుగుతాం. అందుకనేసి నేను ఎప్పుడైనా కానీ సరే అప్పుగా వెళ్ళినది కనుక నేను సంతోషపడను, మరి డౌన్ అయినా కానీ సరే నేనేం బాధపడను. ఎందుకంటే ఇంకా ఎప్పుడు ఎదగలను, ఎప్పుడు తొక్కలను అప్పుడే దొక్కల అదే ఆలోచిస్తూ ఉంటాను అంతే. చిన్న చిన్న దెబ్బలు మనకు తగిలితేనే మనము కొద్దిగా యాక్టివ్ అనేది వచ్చేస్తుంది మనిషి బాడీలోకి. లేదంటే ఏంటంటే ఒకటేసారి మనం ఎదిగిపోయినాం అనుకోండి, ఎట్లుండి వచ్చిందో ఎదుగుదల మనకి తెలుదు కదా. అందుకనేసి ఇటుపక్కన మనకు పట్టు ఉంటేనే మనం కొద్దిగా బాగా ఇంకా నేర్చుకుంటాం, నేర్చుకుంటాం. అప్పుడు మనము ఒక ప్లాట్ఫామ్ ముందుకు వచ్చేసి కూర్చుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.